ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం శ్రీ శంకరీదేవి యొక్క ఆలయ చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దక్ష యజ్ఞంలో శరీర త్యాగం చేసినటువంటి సతీదేవి శరీరంతో పరమేశ్వరుడు రుద్రతాండవం చేస్తున్న సమయంలో శ్రీ మహావిష్ణువు శివుని శాంతింప చేయడానికి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. ఆ క్రమంలో సతీదేవి శరీర భాగాలు భూమిపై అనేక ప్రదేశాల్లో పడ్డాయి. సతీదేవి పవిత్ర శరీర భాగాలు భూమిపై పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైనట్టుగా భావించే శాంకరీదేవి క్షేత్ర విశేషాలు ఈ రోజు మీ అందరి కోసం. శాంకరీదేవి శక్తిపీఠం ఎక్కడుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాంకరీదేవి ఆలయం శ్రీలంక తూర్పు తీరంలో ట్రిమ్కోమలలో ఉంది. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ సతీదేవి కాలి పట్టీలు పడ్డాయని హిందూ పురాణాల ప్రకారం తెలుస్తుంది. మరి కొందరు ఇక్కడ అమ్మవారి తొడభాగం పడిందని అంటారు. ఏది ఏమైనప్పటికీ శాంకరీదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రథమ పీఠంగా విరాజిల్లుతుంది. ప్రాచీన కాలంలో ఉన్న అసలు శాంకరీదేవి ఆలయం 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల ధ్వంసం కాగా ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉంది. ఇక్కడ సమీపంలోనే త్రికోణేశహవర స్వామి అనే శివాలయం పక్కనే కొత్త ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయం ఒక కొండపై ఉంది. శాంకరీదేవి ఆలయం ఒక అందమైన రాతి కొండపై చదునైన ప్రదేశం మీద ఉంది. దీనికి రావణ్ వీడు అనే పేరు కూడా ఉంది. పోర్చుగీస్ ఆక్రమణదారుల నుంచి త్రికోణేశహవర శాంకరీదేవి దేవతలను రక్షించడానికి ఆ విగ్రహాలను ఒక బావిలో దాచారు. 1948 సంవత్సరంలో శ్రీలంక స్వాతంత్ర్యం తర్వాత ట్రినోలో బావి నుంచి వాటిని వెలికి తీశారు. 1952 సంవత్సరంలో స్థానిక హిందూ తమిళ ప్రజలచే నిర్మించినటువంటి శాంకరీదేవి ఆలయం ప్రస్తుతం మనం దర్శించినటువంటి ఆలయం. ఈ ఆలయంలోని ఈ విగ్రహాలను ప్రతిష్ఠించినట్టుగా తెలుస్తుంది. ఆలయానికి సమీపంలో హిందూ మహాసముద్రం పైన ఉన్న కొండ అంచుకు సమీపంలో పవిత్రమైన బిల్వ వృక్షం ఉంది. పరమశివుని ఆదేశం మేరకు అగస్త్య మహర్షి త్రికోణేశహవర ఆలయాన్ని నిర్మించినట్టుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. గర్భాలయంలో శాంకరీదేవి మతుమై అంబాల్ రూపంలో పూజలు అందుకుంటూ ఉంది. శాంకరీదేవిని పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయని హిందువుల నమ్మకం. శివుని ఆనతితో శాంకరి ఆలయాన్ని పార్వతీదేవికి ఒక రాజభవంతిలా విశ్వకర్మ నిర్మించి ఇచ్చాడని చెప్తారు. శాంకరి అమ్మవారి ఆలయాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే భక్తులకు సకల శుభాలు విజయాలు చేకూరుతాయని విశ్వాసం. ఓం శ్రీ శాంకరీదేవియే నమః. మనం తెలుసుకున్నారు కదా మొట్టమొదటి శక్తిపీఠం యొక్క ఆలయ విశేషాల గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.